అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్డమ్ ట్రైలర్ జూలై 27న విడుదలైంది. ఈ చిత్రం గురించి ఇప్పటికే ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. నటీనటుల లుక్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కింగ్డమ్ జూలై 31న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం ఇతర భాషలలో కూడా విడుదలవుతుంది. హిందీలో సామ్రాజ్య అనే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ గురించి చెప్పాలంటే విజయ్ జైలు సన్నివేశం అద్భుతంగా ఉందని అందరూ భావిస్తున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు ఆ సన్నివేశం గురించి వెల్లడించారు. చిత్ర నిర్మాత సందీప్ రెడ్డి వంగ విజయ్ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కింగ్డమ్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా షూటింగ్ జరిగిన జైలు 200 సంవత్సరాల పురాతనమైనదని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలోని జైలు సన్నివేశం శ్రీలంకలోని కాంటిలోని ఒక జైలని, అది 200 సంవత్సరాల పురాతనమైనదని, ఇప్పుడు మూసివేయబడిందని గౌతమ్ చెప్పాడు. ఇప్పుడు ఆ జైలు స్థానంలో ఒక హోటల్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని దర్శకుడు చెప్పాడు. ఆ ప్రదేశం గురించి దర్శకుడు మాట్లాడుతూ క్యాండీ ఒక కొండ ప్రాంతమని, అక్కడ చాలా వర్షాలు కురుస్తాయని అన్నారు. వర్షం కారణంగా యాక్షన్ సన్నివేశాలు చేయడంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని విజయ్ వెల్లడించారు. ఆ సన్నివేశం గురించి ఆయన మాట్లాడుతూ అది పాత జైలు కాబట్టి సన్నివేశం మరింత తీవ్రంగా ఉంటుందని, జైలున్న ప్రదేశం చాలా అందంగా ఉందని, అది సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కూడా అన్నారు. గౌతమ్ తిన్ననూరి చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమాలో జైలు సీన్ హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ తర్వాత సినిమాపై బజ్ మరింత పెరిగిందని చెప్పాలి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇంటిని 25 మంది IPS అధికారులు సందర్శించడం ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముంబై బాంద్రాలోని ఆయన నివాసానికి వీరంతా బస్సులు, వ్యాన్లలో హఠాత్తుగా చేరుకోవడంతో ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ అమీర్ ఖాన్ టీంను సంప్రదించింది. అయితే వారి స్పందన అంత క్లారిటీగా లేదు. మేమింకా ఆరా తీస్తున్నాం, అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది అంటూ సమాధానమిచ్చారు. దీంతో పరిణామాల వెనక నిజమైన ఉద్దేశం ఏంటో ఇంకా సస్పెన్స్గా ఉంది. ఇతర కథనాల ప్రకారం అధికారులు అమీర్ ఖాన్ను కలవడానికి వచ్చారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇది నిజమే అయితే ప్రత్యేకమైన ప్రాజెక్టు గురించే చర్చ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అమీర్ ఖాన్ త్వరలోనే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్కు చీఫ్ గెస్ట్గా హాజరవుతారన్న విషయం తెలిసిందే. ఆగస్టు 14 నుండి 24 వరకు ఈ వేడుకని గ్రాండ్గా నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్లో ఆయన నటించిన క్లాసిక్ మూవీ తారే జమీన్ పర్ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ వేదికపై అమీర్ కొత్త ప్రాజెక్టులని ప్రకటించే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సంగీత సామ్రాట్ ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన సంస్థ ఇళయరాజా మ్యూజిక్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన బదిలీ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన కాపీరైట్ ఉల్లంఘన కేసును మద్రాసు హైకోర్టుకు బదిలీ చేయాలని IMMA కోరింది. అయితే సోనీ ముందుగా బాంబే హైకోర్టులో కేసు వేసినందున ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ నేతృత్వంలోని బెంచ్ బదిలీని నిరాకరించింది. దీంతో ఈ కాపీరైట్ వివాదం బాంబే హైకోర్టులోనే కొనసాగనుంది. సోనీ మ్యూజిక్ ఆరోపణలు IMMA తమ 536 టైటిల్ ఆల్బమ్లలో కనీసం 228 ఆల్బమ్లను మూడో పక్షంతో స్ట్రీమింగ్ చేయడం ద్వారా కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడిందని సోనీ మ్యూజిక్ ఆరోపించింది. ఈ ఉల్లంఘన 2021 డిసెంబర్లో తమ దృష్టికి వచ్చిందని, ఆ తర్వాత 2022లో కేసు దాఖలు చేశామని సోనీ తెలిపింది. తమ పాటలపై రాయల్టీ హక్కులు క్లెయిమ్ చేయకుండా IMMAను నిషేధించాలని సోనీ కోరుతుంది. IMMA తన వాదనలో సోనీ తప్పుడు అత్యవసర పరిస్థితి సృష్టిస్తుందని పేర్కొంది. ఇళయరాజా రచనలు 2015 నుంచి ట్రెండ్ లౌడ్ డిజిటల్ ద్వారా పంపిణీ చేయబడుతున్నాయని, ఈ విషయం సోనీకి తెలుసని తెలిపింది. ఇళయరాజా మద్రాసు హైకోర్టులో ఏకో రికార్డింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్పై 310 పాటల కాపీరైట్లపై తన హక్కులను క్లెయిమ్ చేస్తూ కేసు వేశారు. అయితే ఈ పాటల హక్కులు ఏకో నుంచి సోనీకి బదిలీ అయ్యాయి. మద్రాసు హైకోర్టు ఏకోను సౌండ్ రికార్డింగ్ల చట్టపరమైన యజమానిగా గుర్తించినప్పటికీ ఇళయరాజాకు తన రచనలపై నైతిక హక్కులున్నాయని తీర్పునిచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ తనపై వచ్చే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్పై స్పందించింది. ఎవరైనా అభ్యంతరకరంగా కామెంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తాను. ఇప్పటివరకు సుమారుగా 30 లక్షల మందిని బ్లాక్ చేసి ఉంటాను. నేను వాళ్ళని భరించలేను అనుకున్నప్పుడు నా ప్రపంచం నుంచి తొలగించేస్తాను అని చెప్పుకొచ్చింది అనసూయ. అనసూయ చేసిన ఈ కామెంట్స్పై కూడా నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. అనసూయ చాలా మందిని బ్లాక్ చేశాను అని అంటే సరిపోయేది, కానీ 30 లక్షల మందిని బ్లాక్ చేశానని చెప్పడం నమ్మశక్యంగా లేదని అంటున్నారు. రోజుకి 10 మంది నుండి 100 మందిని బ్లాక్ చేసినా కూడా 3 మిలియన్
కంటెంట్ కాదంటూ సెటైర్లు వేస్తున్నారు. అనసూయకి ఇన్స్టాలో ఉన్న ఫాలోవర్స్ 20 లక్షలు మాత్రమే, మరి ఆమె 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేసిందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్పై అనసూయని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి స్పందిస్తూ ఇతరులపై కామెంట్ చేయడం ఎంత ఈజీగా ఉంటుందో ఒక్కసారి ఆమె కోణం నుంచి కూడా ఆలోచించండి. ఆమె నిజంగానే చాలా నెగిటివ్ కామెంట్లను ఎదుర్కొంటుంది. 30 లక్షలు అనేది తుది గణాంకం కాకపోయినా ఆమె చాలా మందిని బ్లాక్ చేసిందనేది నిజం. ఆమెకు ఆ సంఖ్య గుర్తుండకపోవచ్చు, కనీసం మనం ఒక వ్యక్తిగా గౌరవం చూపిస్తే బాగుంటుంది, ఇలా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలుస్తుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ బీభత్సం సృష్టించుతాయి. ఇక రెండో రోజు కాస్త కలెక్షన్స్ తగ్గాయి. సాధారణంగా ప్రతి సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థలు కలెక్షన్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఉంటాయి. కానీ పవన్ సినిమాకు మాత్రం కలెక్షన్స్ ఎంత అనే దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చిన సంగతి కూడా విదితమే. చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్ సీన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం మరింత మంది ప్రేక్షకులకు చేరువ కావాలన్న ఉద్దేశంతో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న పెరిగిన టికెట్ ధరలను తగ్గించి మళ్ళీ సాధారణ ధరలకే తీసుకువచ్చారు. ఈ మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారికంగా ప్రకటించారు. సీరియల్స్, సినిమాలలో నటించి పెద్దగా గుర్తింపు తెచ్చుకొని వారు బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అవుతున్నారు. ఆ జాబితాలో సోనియా ఆకుల తప్పక ఉంటుంది. ఆర్జీవి తీసిన కరోనా వైరస్ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు పెద్దగా ఫోకస్ కాలేదు. లా చదువుకున్న ఆమె బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. లాయర్గా చేసిన అనుభవంతో నామినేషన్ల సమయంలో దూకుడుగా వాదిస్తూ ఆకట్టుకుంది. కానీ నిఖిల్ పృథ్వీతో ఆమె నడిపిన పెద్దోడు చిన్నోడు ట్రాక్ను ప్రేక్షకులు సరిగ్గా స్వీకరించలేకపోయారు. ఫలితంగా ఆమె తక్కువ సమయంలోనే హౌస్ను వీడాల్సి వచ్చింది. ఇటీవల గుడ్ న్యూస్తో అభిమానులను ఉత్సాహపరిచింది సోనియా ఆకుల. తాను తల్లి కాబోతున్న సంగతి భర్త యష్ వీరోగనికి సర్ప్రైజ్గా చెప్పిన ఆమె ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేస్తుంది. ఇప్పుడు సీమంతం వేడుకను ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, టీవీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. చలనచిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ రక్కసిని అరికట్టేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించింది. ఇకపై అక్రమంగా అనధికారికంగా చిత్రాన్ని రికార్డ్ చేసినా, ప్రసారం చేసినా 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఆ చిత్ర నిర్మాణ వ్యయంలో 5% జరిమానాను విధిస్తారు. సినిమాల పైరసీని నిరోధించేందుకు నిబంధనలను కఠినతరం చేయడానికి 2 ఏళ్ల క్రితం సినిమాటోగ్రఫీ చట్టంలో కేంద్రం మార్పులు తెచ్చింది. ఆ సవరణల ప్రకారం పైరసీకి కనీసం 3 నెలల జైలు శిక్షతో పాటు 3 లక్షల జరిమానా విధిస్తారు. అయితే సవరించిన చట్టం ప్రకారం దీనిని 3 ఏళ్ల వరకు పొడిగింపు లేదా మొత్తం చిత్ర నిర్మాణ వ్యయంలో 5% జరిమానాగా విధించవచ్చునని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మురుగన్ పార్లమెంటుకు తెలియజేశారు. అలాగే పైరసీ కారణంగా చలనచిత్ర పరిశ్రమకు 2023లో ఏకంగా 22,400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేసే వారిపై నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో పనికి మాలిన వాళ్ళు ఎక్కువైపోయారని, ఇతరులను బాధపెట్టడం తప్ప వారికి పనేమీ లేదని విమర్శించారు. పనిపాట లేకపోవడం, ఫ్రీ డేటా కారణంగా కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివిటీని వ్యాపింపజేస్తున్నారు. ఇతరులపై కామెంట్స్ పెడుతూ సంతోషిస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై దుష్ప్రచారం చేయడం, వారిని వ్యక్తిగతంగా బాధ పెట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వారికి ఇంతకంటే వేరే పనేమీ లేకుండా పోయింది. మన దేశంలో పనికి మాలిన వాళ్ళు ఎక్కువయ్యారు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది రకుల్కు మద్దతుగా కామెంట్స్ పెడుతూ ఉండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చరణ్ ఈ చిత్రంతో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ను మర్చిపోయేలా ఓ మాస్ ఎమోషనల్ డ్రామాతో వస్తున్నాడు చరణ్. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కోసం మరో డెప్త్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు పెద్ది సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంలో సినిమా సాగనుందని సమాచారం. చరణ్ ఇందులో ఆట కూలీ పాత్రలో కనిపించనున్నట్టు టాక్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చరణ్ గెటప్ కూడా మరీ డిఫరెంట్గా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు మ్యూజిక్ మాస్టర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ న్యూ బల్కీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను ఆగస్టు 25, 2025 వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. గ్లిమ్స్ మూవీపై అంచనాలు పీక్స్కి తీసుకెళ్లగా ఇప్పుడు AR రెహమాన్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న సాంగ్స్ అభిమానులకి పూనక
పథకాలు తెప్పించడం గ్యారంటీ అంటున్నారు. బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన షకీలా నా మధ్య ఆమె బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా పాల్గొన్నారు. కొన్ని వారాలకే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. కాగా గతంలో షకీలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షకీలా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆమె నటించిన సినిమాలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. హౌస్ఫుల్ బోట్స్తో దూసుకుపోయేవి ఆమె సినిమాలు. విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఏకైక తారగా నిలిచారు. అయితే చాలా వివాదాల్లో కూడా ఆమె చిక్కుకున్నారు. తాను 7-8 మందితో ప్రేమాయణం సాగించారు అని తెలిపింది షకీలా. కానీ వారు తనను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరని, పైగా తన ఆస్తిని దోచేశారని గతంలో తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ, నేను బి గ్రేడ్ సినిమాలు చేసి సంపాదించిందంతా నా కుటుంబం కోసమే. అప్పుడు నేను ఎవరి కోసమైతే అంతగా కష్టపడ్డానో, అంత సంపాదించానో వాళ్ళు ఇప్పుడు నాతో లేరు. కేవలం డబ్బులుంటేనే మనతో ఉంటారు, కానీ ఇప్పుడు నేను తినడానికి లేని పరిస్థితుల్లో లేను, కానీ నాకంటే ఎవరూ లేరు అని అన్నారు షకీలా. అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ, పెళ్లి అనేది మన చేతిలో ఉండదు అన్నారు. అలాగే నేను 23 ఏళ్లకే అన్నీ చూసేసా. చిన్న వయసులోనే బాగా సంపాదించా. 5 కార్లు, కొన్ని ఇల్లు కొన్నాను. అందరిలానే నాకు అనిపిస్తుంది, నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి, అమ్మ అని పిలిచే వాళ్ళు ఉండాలి అని ఎమోషనల్ అయ్యారు. అలాగే చాలా మందిని ప్రేమించాను, కానీ వాళ్ళు మోసం చేశారు. మా అమ్మ నాతో ఉండకూడదు అని కండిషన్ పెట్టారు. ఇక నేను ఇప్పుడు కొంతమందిని ట్రాన్స్జెండర్స్ను దత్తత తీసుకున్నా. అలా పెళ్లి కాకుండానే తల్లినయ్యాను. వాళ్లకు పెళ్లి చేస్తున్నా అని అన్నారు. సైలెంట్గా వచ్చి ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న ఒక ఎమోషనల్ డ్రామా ఏకంగా 8.4 IMDb రేటింగ్తో దూసుకుపోతున్న ఈ సినిమా ఏదో తెలుసా? గత ఏడాది చాలా సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్స్ చాలానే విడుదలయ్యాయి. పుష్ప 2, కల్కి 2, లాంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులోనే కాదు, బాలీవుడ్, తమిళ్లోనూ ఎన్నో బడా సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలు ఏవి అందుకోలేని ఓ రికార్డును ఓ చిన్న సినిమా అందుకుంది. ఆ సినిమా ఏదో కాదు, తమిళ్లో తెరకెక్కిన మెయ్య జగన్. ఇదే సినిమా తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కార్తీ అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. సింపుల్ కథ, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరినీ ఏడిపించింది. 2024లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. ఈ సినిమాలో కార్తీ అరవింద్ స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఈ సినిమాకు 96 లాంటి ఎమోషనల్ హిట్ను అందించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 8.4 IMDb రేటింగ్తో దూసుకుపోతుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రకని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కాంతా. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. దుల్కర్తో కలిసి హీరో రానా తదితరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా టీజర్ను సోమవారం విడుదల చేశారు. శాంతా అనే సినిమా విషయంలో దర్శకుడు, హీరోకి మధ్య ఘర్షణ ఇతివృత్తంగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. సెప్టెంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా మూవీ కింగ్డమ్ ఈ నెల 31న విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. UBA సర్టిఫికేట్ పొందిన ఈ మూవీ రన్ టైం 160 నిమిషాలు. సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్ర బృందం 6 చోట్ల మార్పులు చేసింది. ఒక డైలాగ్ను మ్యూట్ చేయడం, ఓ అసభ్యకర పదాన్ని తొలగించడం, వయలెన్స్ ఎక్కువగా ఉన్న సన్నివేశాలను CGతో కవర్ చేయడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. మరోవైపు చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల రోజు నుంచి 10 రోజుల పాటు ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రానున్న చిత్రం వార్ 2. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో అందరి దృష్టి దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఉంది. దీంతో ఈ ఈవెంట్పై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ కార్యక్రమం విజయవాడలో జరగనుందని, ఎన్టీఆర్, హృతిక్లు పాల్గొననున్నారంటూ జోరుగా ప్రచారం మొదలైంది. తాజాగా దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. కొన్ని రోజులుగా వార్ 2 ఈవెంట్పై వస్తున్న వార్తలు ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేస్తుంది. ఇప్పటివరకు ఇంకా వేదికను ఖరారు చేయలేదని తెలిపింది. ఆ పనులన్నీ పూర్తయ్యాక అధికారికంగా తెలుపుతామని, అప్పటి వరకు వేచి ఉండాలని సూచించింది. దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్లయింది. ఎన్టీఆర్ కథ చిత్రం దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిన్న గందరగోళ పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఈవెంట్ను చివరి నిమిషంలో రద్దు చేశారు. అందుకే ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని వేడుకను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
2022లో నటించిన హ్యాపీ బర్త్డే సినిమా తర్వాత లావణ్య త్రిపాఠి నుంచి వస్తున్న చిత్రం సతి లీలావతి. ఈ చిత్రానికి దాతనేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చాలా రోజుల క్రితం లాంచ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ అందించారు మేకర్స్. సతి లీలావతి టీజర్ను 10 గంటల 30 నిమిషాలకు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. లవ్ డ్రామా ఎలిమెంట్స్తో సాగే ఫన్నీ రైడ్కు సిద్ధంగా ఉండండి అంటూ రిలీజ్ చేసిన టీజర్ అప్డేట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రతి ఆదివారం ముంబైలోని తన నివాసం వెలుపల అభిమానులను పలకరిస్తారు. దశాబ్దాలుగా ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. జూలై 20న కూడా ఆయన తన ఫ్యాన్స్ను పలకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన బ్లాగ్లో పంచుకున్నారు. అలాగే 1975లో విడుదలైన క్లాసిక్ మూవీ షోలే టికెట్ చిత్రాన్ని కూడా ఆయన షేర్ చేశారు. అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్లో పంచుకున్న షోలే సినిమా టికెట్ ధర ₹20గా ఉంది. సినిమా విడుదలై దాదాపు 5 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ బిగ్ బి ఇప్పటికీ ఆ టికెట్ను దాచుకున్నారు. షోలే టికెట్ను జాగ్రత్తగా భద్రపరిచారు. దాని ధర అప్పట్లో 20. నాకు తెలిసి ఇప్పుడు ఆ డబ్బుతో థియేటర్లో ఓ సాఫ్ట్ డ్రింక్ మాత్రమే కొనుక్కోగలం. నిజమేనా అని ఆయన రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం మల్టీప్లెక్స్ థియేటర్లలో కూల్ డ్రింక్ ధర ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అమితాబ్ బచ్చన్ ఇటీవల విడుదలైన కల్కి 2898 అనే పాన్ ఇండియా చిత్రంలో అశ్వత్థామగా కనిపించారు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ కళ్యాణి ప్రియదర్శన్. ఈ భామ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి లోక చాప్టర్ 1 చంద్ర. మలయాళ ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా వస్తుంది. ఈ మూవీ టీజర్ను బర్త్డే సందర్భంగా స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ లాంచ్ చేశాడు. ప్రేమలు ఫేమ్ నస్లైన్ ఈ మూవీలో మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ ఓనంకు థియేటర్లలో లోక ప్రపంచం స్వాగతం పలకనుంది. టీజర్ వచ్చేసింది అంటూ ట్వీట్ చేశాడు దుల్కర్ సల్మాన్. 2 డిఫరెంట్ టైమ్ లైన్లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. కళ్యాణి ప్రియదర్శన్ను పాతకాలానికి ప్రస్తుత కాలానికి లింక్ పెడుతూ కట్ చేసిన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్డమ్ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి న్యూ కమర్స్కి ఒక్క ఆపర్చునిటీ చాలా కష్టం కదా. బట్ అలాంటిది బికాస్ ఆఫ్ యూ గైజ్ I've gotten so many opportunity to prove my worth. సో మొన్న నా మేనేజర్ ఫనీగా ఒక డైలాగ్ అక్కడు. Sorry, he said that, I'm going to translate it to English. So he said that there is some power behind you kada. And I would say that power is you guys. Thank you guys for giving me this platform. Honestly speaking, I couldn't have done it without your support. Vijay, thank you for being such a amazing co-star to me. You're being very kind to me on set, and I'm grateful to be a part of this beautiful film with you. Gautam sir, I think he's busy working, but like I said, he's one of the best directors we have, and I'm very grateful to him to make me a part of this film. Vamsi Garu, thank you for being a beautiful leader to us. You made sure everything happened so gracefully. Anirudh, you are the heartbeat of Kingdom, and thank you for making sure every scene is uplifted with your music. Satyadev Garu, unfortunately we didn't get to share a screen space, but I've seen this trailer and oh my god, really, thank you. All the team members of Kingdom, all the BTS team, I'm really grateful for all of you. 31st, see you on the theaters. This is Bhagyashree. Thank you so much. That's Vijay's style of greeting you all. I learned it from you, Vijay. So, really glad, చాలా ఆనందంగా ఉంది ఈరోజు కింగ్డమ్లో ఒక పార్ట్ అయినందుకు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ, అని ముఖ్యంగా కొంతమంది గురించి ఈ సినిమాలో మాట్లాడుకోవాలంటే 100% my brother and my real brother and firecracker Vijay Devarkonda. Vijay
విజయ్ గురించి నేను చాలా దగ్గర నుంచి విజయ్ని చూశాను. సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్, మోస్ట్ కేరింగ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఇలాంటి ఒక స్పీషీస్ని మనం అందరం చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకునే స్పీషీస్ విజయ్. ఎందుకంటే తన పైకి అంటే ఐ థింక్ విజయ్, వీ ఆల్ వాంట్ యూ టు విన్. నువ్వు సారీ ఓకే విజయ్, you should win this. You should win this. We all are rooting for you and we want you to win this. ఎందుకంటే హీస్ తన పైకి ఎక్కడి నుంచో ఒక నోబడీ కింద వస్తూ ఇక్కడికి ఒక్కొక్క మెట్టేసుకుంటూ వస్తూ ఎన్నో బ్రిక్స్ హ్యావ్ బీన్ థ్రోన్ అట్ హిమ్. బట్ ఆ బ్రిక్స్ని ఒకటొకటి లేయర్ చేసుకొని ఈ కింగ్డమ్ని స్థాపించుకున్న విజయ్కి నిజంగా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ విజయ్. అండ్ యువర్ అన్ అమేజింగ్ సోల్ అండ్ ద వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్, hats off to you. You're such a sweet soul. July 28th, 29th, 30th 2 రోజులే మిగిలినాయి. 31st మిమ్మల్ని థియేటర్లో కలుస్తాము. లోపల భయం వేస్తుంది, అలానే ఓ సాటిస్ఫాక్షన్ ఉంది. లోపల అడ్రినలిన్ స్ట్రెస్ నడుస్తుంది, అలానే ఓ హ్యాపీనెస్ ఉంది. we're all happy with what we made. As a team we are happy with what we made. ఇంకా 2 రోజులు మీరే మాకు చెప్పాలి. ఈరోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని వచ్చిన. మీరు 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 వేరే బా, దేవుడిచ్చిన వరం. ఇన్ని వేల మంది మా అందరి గురించి వచ్చి వెయిట్ చేసి, మేము వచ్చినప్పుడు మీ అరుపులు, మేము మీ వైపు చూసి దండం పెట్టినప్పుడు అరుపులు, చెయ్యి ఊపితే అరుపులు, మాట్లాడుతుంటే అరుపులు, మీ ప్రేమ నాకు ఇక్కడి వరకు నేను ఫీల్ అవుతున్నా. అది ఇక్కడే కాదు, మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు, ఎక్కడ వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ, అదే నమ్మకం. అసలు ఎలానో ఎందుకో. మొన్న ఫ్యాన్స్ కలుస్తారంటే సరే కలుద్దాం, అరేంజ్ చేయండి అంటే ఈరోజు పొద్దున ఎక్కడో అరేంజ్ చేశారు. ఒక 2,000 మన బాయ్స్ గర్ల్స్ వచ్చి కలిసినారు. అసలు వాళ్ళని కలిస్తే ఈరోజు మార్నింగ్ ఈ ఒక్క రోజులో ఒక 1,500 లవ్ యూ నా, లవ్ యూ బ్రో, లవ్ యూ విజ్జు, లవ్ యూ చిన్ను, ఈ ఒక్క రోజులో ఒక 1,500 ఐ లవ్ యూలు నింట. ఒక 1000 అన్నా మనం కొడుతున్నామన్నా, అన్నా మనం కొట్టాలన్నా, అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా, అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా. నువ్వు కొడుతున్నావు కాదు, మనం కొడుతున్నాం. అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే, అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు. మావాడు అనుకుంటేనే మనం కొడుతున్నాం. అంటే నేను ఎన్నో వీడియోలు చూస్తా, ఎంతోమంది బామ్మలు వాళ్ళ గ్రాండ్ సన్లను చూసి దీవిస్తూ ఉంటారు. ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు. మీరేమో అన్న అని, బ్రో అని, విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు. నా సినిమా నడవాలని మొక్కుకుంటారు. ఒక అతను కుమ్మెల్లా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని, డార్లింగ్ నువ్వెవరో నాకు తెలియదు కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.